ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను భాగ్యమును దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రతిదినం దేవుని వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకొని ఆ దినమంతయు దేవుని కృపను దేవుని కాపుదలను పొందుకునే భాగ్యమును ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని ఇక్కడ 5వ వచనములో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చూసినట్లయితే ఇవి దీవెనలతో కూడిన వాగ్దానములుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో, ఇశ్రాయేలు నాయకుడైన మోషేతో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నీ, ఈ దీవెనలతో కూడిన వాగ్దానములన్నీ ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు తెలియచేయాలి అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, మోషే వీటిని తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనమునకు వచ్చినప్పటికీ మనం చూస్తే నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్న ఈ వాగ్దానము మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చిన ఈ వాగ్దానములను ప్రతి దీవెన మనం అనుభవించాలి అంటే మనం ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన ప్రతి దీవెనతో కూడిన వాగ్దానమును మనం పొందుకోవాలి అంటే దేవుడు మనకొక కట్టడాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. అది ఏమిటి అని మనం చూసినట్లయితే, ఏమండి, దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాటను శ్రద్ధగా వినాలండి. ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఆయన మాటను వింటామో, ఆ మాటలో ఉన్న దేవుని యొక్క ప్రేమను, ఆ మాటలో ఉన్న దేవుని ఉద్దేశములను మనం ఎరగగలం. అప్పుడే దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును మనం పొందుకోగలమండి. ఆయన ఎందుకు అంటున్నారు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని అని చెప్తూ, దేవుని బిడ్డలారా, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీడలా. దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలి. ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించాలి. అప్పుడే దేవుని బిడ్డలారా ఈ దీవెనతో కూడిన ఈ వాగ్దానములను ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకోగలం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నారు, మీరు నా మాటను శ్రద్ధగా వినాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయత ఎలా ఉంటూ ఉందంటే, కొన్ని సందర్భాల్లో దేవుని మాటను శ్రద్ధగా వింటున్నారు. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, అపాయం వారి ముందు ఉన్నప్పుడు, శత్రువులు వారి మీదకి వస్తూ ఉన్నప్పుడు దేవుని మాటను శ్రద్ధగా వింటున్నారు. దేవుడు వారి మొరను ఆలకించి వారికి సహాయము చేసిన తర్వాత మళ్ళా ఆయన మాటలను పెడచెవుని పెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గనుకునే ఆయన అంటున్నారు, నా మాటను మీరు శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తేనే నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు ఖండితంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాటను మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. 9వ వచనంలో ఆయన యెషయా ప్రవక్తతో అంటూ ఉన్నారు, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. అంటే నిత్యము మీరు నా మాటలను వింటున్నారు కానీ గ్రహించే ఆత్మీయత మీలో లేదు. నిత్యము నా కార్యాలను మీరు చూస్తున్నారు కానీ నన్ను మీరు
తెలుసుకొనలేకపోతూ ఉన్నారు. నిత్యము చూస్తున్నారు కానీ నన్ను మీరు ఎరగలేకపోతున్నారు. నేను ఏమై ఉన్నానో ఎరగలేని స్థితిలో ఉన్నారు. వింటున్నారు, గ్రహించలేని ఆత్మీయతలో ఉన్నారు. లేదు, మీరు నా మాటను గ్రహించాలి, నా కార్యాలు మీరు తెలుసుకునే ఆత్మీయతలోకి రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. గనుకనే ఆయన అంటున్నారు, మీ నా మాటను శ్రద్ధగా విన్నట్లయితే మీ గంపయు మీ పిండి పిసుక మీ తొట్టియు దీవింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సారేపతు అనే ఒక ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఆమెకి ఒక్కగానొక కుమారుడు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఏలియా ద్వారా అప్పటికే వర్షము భూమి మీద కురవదని దేవుడు ఇశ్రాయేలు రాజైన అహాబుతో మాట్లాడారు. ఇదిగో 3.5 సంవత్సరములు భూమి మీద మంచైనను వర్షమైనను కురవదని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్తను దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే దేవుడు ఒక స్థలానికి ఏలియా ప్రవక్తను పంపించారు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు కొన్నాళ్ళు అక్కడ ఉండు, నిన్ను కాకోలము చేత నేను పోషిస్తానని. అదే విధంగా దేవుని బిడ్డలారా కొంతకాలం అయిన తర్వాత ఆ కేరీతు వాగు ఎండిపోయింది. అంటే వర్షము లేక ఇక ఏలియా దగ్గర తాగడానికి నీళ్లు లేవు. ఆ సమయంలో మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నారు, సారేపతను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చానని. ఏలియా దేవుని మాట చొప్పున సారేపతను ప్రాంతంనకు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఒక స్త్రీ కట్టెలు ఏరుతూ ఏలియా కనబడింది. ఆమెను పిలిచి ఆయన అంటున్నారు, అమ్మా అప్పము నా కొరకు ఒకటి నువ్వు చేసుకొని తీసుకునిరా అంటే ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర కొంచెము పిండియు కొంచెము నూనె ఉంది తప్ప ఇంక ఏమీ లేదు. దానిని ఈరోజు ఒక అప్పము చేసుకొని నేను నా కుమారుడు తిని ఇక చనిపోవడమే మా పరిస్థితి, నా దగ్గర ఏమీ లేదయ్యా అని ఆమె చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త అంటున్నారు, లేదమ్మా నువ్వు వెళ్ళి నా కొరకు మొదట ఒక అప్పము తీసుకునిరా అనినప్పుడు దేవుని బిడ్డలారా ఆమె ఏలియా ప్రవక్త అని, ఏలియా దైవజనుడని, అది దేవుని ద్వారా పలకబడుతున్న మాటని నమ్మి ఆమె ఇంటికి వెళ్ళి దేవుని బిడ్డలారా అప్పమును చేసి తీసుకొని వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14లో మనం చూస్తే భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండికి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ స్త్రీ ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట అది దేవుని ద్వారా మాట్లాడుతున్న మాటని ఎరిగిందో ఆ ప్రకారం ఆమె చేసినప్పుడు దేవుడు భూమి మీద వర్షం కురిపించినంత వరకు కూడా ఆమెయు ఆమె ఇంటివారు పోషింపబడ్డారు. ఏలియా ప్రవక్త కూడా పోషింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్లుగానే దేవుని బిడ్డలారా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బొడ్డిలో నూనె అయిపోలేదండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటను వింటారో, అది దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా ఇది దేవుని మాటని విని లోబడతారో దేవుని బిడ్డలారా వారి ఆశీర్వాదములు ఇట్టి రీతిగానే ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, మీరు నా మాటను శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మీరు గైకున్నట్లయితే మీ గంపయు మీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడను. అంటే మీ ఇంటిలో ఎటువంటి కొరత లేకుండా, ఎటువంటి కరువు కలిగిన పరిస్థితులు ఎదురైనా మీ ఇంటిలో సమృద్ధి అయిన ఆహారాన్ని నేను ఉంచుతాను. మీ ఇంటిలో ఇది లేదు, పలానా వస్తువు లేదు, పలానా ఆహారం లేదు అనే కొరత మీ ఇంటిలో కనబడకుండా సమృద్ధిని నేను ఇస్తాను, అయిపోకుండా నేను ఆశీర్వదిస్తాను, నిత్య ఆశీర్వాదాలు మీకు నేను ఇస్తాను అని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానం నమ్మి విశ్వసించి ఆయన మాట విని దేవుని ద్వారా సమృద్ధిని ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటను
దీవించునుగాక. దేని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం మీరిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ మాట వినేవారి విషయంలో, అయ్యా నీ ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో దేవా, ఇగో నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడనని, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తానని, కొరత లేని దీవులు ఇస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరి విశ్వాసాన్ని బలపరిచి అయ్యా నీ మాటను శ్రద్ధగా విని మీ ఆజ్ఞలు గైకొని అయ్యా ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అనుగ్రహించండి. ప్రయాణంలో ఉన్నవారికి మీ కాపుదల దయచేయండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే స్వస్థపరచండి. ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకుంటే తోడుగా ఉండండి. ప్రతి విషయంలో ప్రభువా నీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు తోడుగా ఉండి దినమంతా నడుపుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.